వై నాట్ 175 అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్. సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా భావిస్తూ తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఇంకా ఎక్కువ దక్కించుకుంటారన్న నమ్మకంతో కనిపిస్తున్నారు. అయితే అంత సీన్ లేదంటున్నారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి గ్యారంటీ అని తేల్చేశారు. బటన్ పాలిటిక్స్ ని నమ్ముకున్న జగన్ అభివృద్ధిని అటకెక్కించారని విశ్లేషించారు. పీకే వ్యాఖ్యలపై మంత్రి బొత్స వాట్ నాన్ సెన్స్ అంటూ తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని విశ్లేషించారు. ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు. అంతేకాదు జగన్ తనకు తాను రాజాగా భావిస్తున్నారని, ఆయన గెలవడం కష్టమని స్పష్టం చేశారు. అప్పు తెచ్చైనా మీకు నగదు అందజేస్తున్నానని ఆయన అనుకుంటున్నారని, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ మాదిరిగా ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తే గెలుస్తామన్న భ్రమలో జగన్ ఉన్నారని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. आंध्र प्रदेश में जो मैंने काम किया है, जो मैं थोड़ा बहुत बाहर से देखता हूँ, इट वुड बी डिफिकल्ट फॉर जगन मोहन रेड्डी टू मेक ए कमबैक. Why so? There is many reasons. One is there are leaders like Jagan Mohan Reddy who have thought and have become in their minds the provider rather than being the leader. There is a huge difference between being an elected leader and started to think yourself as a provider. जब आप डेमोक्रेटिकली इलेक्टेड लीडर हो तो यू हैव टू प्रोवाइड, बट यू हैव टू ऑल्सो टेक केयर ऑफ द पीपल्स एस्पिरेशंस. जब आप प्रोवाइडर बन गए हो प्योर प्ले, देन यू थिंक कि भाई मैं राजा हूँ, मुझे पता है तुम्हें क्या चाहिए, मैं दे रहा हूँ और मुझे वोट देते रहो. तो जगन मोहन रेड्डी एट सम स्टेज हैज डिसाइडेड कि भैया मैं कैश ट्रांसफर करता रहूँगा, तुम्हारे लिए यही अच्छा है कि तुमको 2000 रुपया मिलता रहे. सड़क बने या ना बने, कैपिटल आंध्र प्रदेश में हो ना हो, फैक्ट्री लगे ना लगे, हम कर्ज लेकर ही पैसा तुम्हें दे रहे हैं, लेकिन दे तो रहे हैं. So he has gone into this provider mode. మాజీ సీఎం బఘేల్ వలె ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి బదులు నియోజకవర్గాలకు ప్రొవైడర్ మోడ్లోనే జగన్ ఉండిపోయారని ఈ సందర్భంగా పీకే గుర్తు చేశారు. గతంలో రాజుల్లా తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఇంకేమీ చేయలేదని అన్నారు. ప్రజలకు నగదు బదిలీ చేశారు తప్పితే ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రాభివృద్ధిపై ఆయన శ్రద్ధ పెట్టలేదని ప్రశాంత్ కిషోర్ వివరించారు. ఇదే ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ ఐపాక్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని ఆశ్రయించారు. అగ్రిమెంట్ కుదరడంతో పీకే టీం రాష్ట్రంలో దిగింది. ఆ టీం స్క్రిప్ట్ ప్రకారమే వైఎస్ జగన్ అడుగులు వేశారు. దాంతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆ క్రమంలో ఎన్నికల తర్వాత జగన్ స్వయంగా పీకేని కలిసి థ్యాంక్స్ కూడా చెప్పొచ్చారు. అయితే సీఎం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జగన్ సంక్షేమాన్నే నమ్ముకుని నవరత్నాల అమలుకు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారన్న విమర్శలున్నాయి. బటన్ నొక్కి తాను ట్రాన్స్ఫర్ చేస్తున్న డబ్బుల గురించే ఈసారి ఎన్నికల్లో ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు. అదే విషయాన్ని స్పష్టం చేసిన పీకే ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఒక్కొక్కరిగా రియాక్ట్ అవుతూ పీకేపై నిప్పులు కురిపిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ వాట్ నాన్ సెన్స్ అంటూ తన స్టైల్లో చికాకు పడిపోతున్నారు. గత ఎన్నికల్లో పీకే వ్యూహాలు ఫాలో అయి ఉంటే నిండా మునిగిపోయేవారమని, అందుకే ఆయన్ని వ్యూహకర్త డ్యూటీ నుంచి పీకేశామని బొత్స అంటున్నారు. పీకే వ్యాఖ్యల వెనుక చంద్రబాబు కుట్రుందని ఆరోపిస్తున్నారు. ఎవడు పెడతాడు వచ్చి మాట్లాడడం, అది వచ్చి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చి వేయడం, అది నాన్ సెన్స్. లీడర్ అంటే ఒక స్థైర్యం, లీడర్ అంటే ఒక ధైర్యం, లీడర్ అంటే ఒక భరోసా ఓటేసే వాటర్కి. అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఇవాళ ఈ రాష్ట్రంలో. అంతేగాని లీడర్ అంటే ఒక మాయ, లీడర్ అంటే ఒక మేనేజ్మెంటు, లీడర్ అంటే ఒక మోసం కాదు. అది చంద్రబాబు నాయుడు. సో ఇవాళ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎనీ ఇష్యూ కంపేర్ దెన్ ద లాస్ట్ 5 years చూసుకోమనండి. లేదు చంద్రబాబు నాయుడు పరిపాలించిన ఆ సమయంలోనూ, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి తాలూకా సమయంలోనూ ఇండికేటర్స్ చూసుకోమనండి.
దేంట్లో ఎక్కువ ఉన్నదో ఏంటిది చాలా తప్పు. ఏదైనా ఒకరి మీద అభిమానం ఉంటే ఇంకోలో చూసుకో. అంతేగాని ఈ మధ్యవర్తి ఇలాంటి ఇచ్చి ఏదో మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బికాజ్ నీకు బీహార్లో సీక్రెట్ పొమ్మన్నారు, ఇక్కడ వచ్చి ఏదో నీ మాట వినేస్తారు అనుకుంటే పొరపాటు. అబ్సల్యూట్లీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ భాషని అభ్యంతరం తెలియజేస్తున్నాం. ప్రశాంత్ కిషోర్ని బీహార్ నుంచి తరిమి కొడితే ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేస్తోంది వైసీపీ. మొత్తానికి పీకే నయా అనాలిసిస్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.